హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. ఈరోజు వీడియో వచ్చి ఎగ్ రైస్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా కావాల్సింది ఎగ్స్, గరం మసాలా, 1 2 3 మసాలా, మళ్ళా ఎర్రగడ్డ, టమోటా, ఉల్లగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తీసుకోవాలండి. ఇవి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. అందులోకి వచ్చి 2 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎగ్ రైస్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత ముందు ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకోవాలండి. ఎర్రగడ్డలు వేసుకున్నాక ఉల్లగడ్డలు వేసుకోవాలి. ఉల్లగడ్డల తర్వాత పచ్చిమిర్చి, టమోటా వేసుకొని బాగా వేయించుకోవాలండి. సిమ్లో వేయించుకోవాలండి. మళ్ళీ ఇది సిల్వర్ గోళం కదా, తొందరగా మాడిపోతుంది. కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయని ఒక షార్ట్ కూడా వేసానండి. నేనైతే ఎక్కువ కరివేపాకు పడతానండి, బాగా ఇష్టం నాకు. తర్వాత వచ్చి కొద్దిగా గరం మసాలా ప్లస్ 1 2 3 మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలి. సిల్వర్ గోళానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తొందరగా మడిపోతుంది కాబట్టి మనము కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పగలగొట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, 4 ఎగ్స్ ఇందులోకి వేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఈ ఎగ్స్ని బాగా వేయించుకోవాలి. అంటే చిన్న చిన్నగా అట్లా మెల్లగా అనుకుంటా వేయించాలి. ఇది బాగా మనకు తెలుస్తుందండి ఇదంతా కరెక్ట్గా అయిందని. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని బాగా నేను ఇట్లా స్మాష్ చేస్తున్నా కదా, అలా స్మాష్ చేసుకోవాలండి. ఇది ఎగ్ దాంట్లో సరిపోయిందా లేదా అని మరి గరం మసాలా వేసాను లైట్గా. మళ్ళీ 1 2 3 మసాలా కూడా నేను యాడ్ చేశానండి. అది మన ఫ్లేవర్ని బట్టి. మా పిల్లలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనకు రెస్టారెంట్ రేంజ్లో మనకు టేస్ట్ రావాలి కాబట్టి గరం మసాలా 1 2 3 మసాలా అనేది యాడ్ చేయాలి. ఇది చేయడం వల్ల ఫ్లేవర్ మారుతుంది అంతే. తర్వాత ఇది రోస్ట్ అనేది చపాతీలకు కూడా వేసుకొని తినచ్చండి, ఉత్త ఖాళీగా అయినా తినచ్చు. తర్వాత ఇందులో రైస్ వేసుకొని కలిపెట్టుకోవాలండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.